జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ట్వీట్ చేశారు. ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుందని చెప్పి, అలాగే రాహుల్ గాంధీ కానీ మహారాష్ట్రలో ఒక ఎంపీ కూడా చెప్పారు. అది కరెక్టే అన్న. కొంచెం నాకు కూడా కొంచెం ఫ్రాడ్ జరిగిందని అనిపిస్తుంది. మరీ ఆయన చేసిన పనులు చాలా మంచి పనులు చాలా ఉన్నాయి. కనీసం 11 40 సీట్లు వచ్చున్నా అనుమానాలు వచ్చేవి కాదు. 11 సీట్లు వచ్చేకి కొంచెం బాగా డౌట్ కొడుతుంది. చాలా మంచి పనులు చేశాడు. 40-50 సీట్లు వచ్చి ఉంటే అనుమానం పడేవాళ్ళు కాదు ఎవరు. 11 సీట్లు వచ్చేకి మరి దాన్ని ఇప్పుడు అలా ఏ విధంగా చూస్తారు? అంటే ప్రజలు కూడా కొత్త ప్రభుత్వాన్ని చేకూరుకుంటున్నారు. ఆయన కష్టమని ఆయనకు వచ్చి చేయటం నమ్మకం లేదు ఆయన మీద. ఆయన అనుకుంటారు కానీ జనాభా ఆయనకు వచ్చి చేయడం ఏమి. 2 సంవత్సరాల్లోనే రాజధాని పూర్తి చేస్తున్నారు. అసలు ఏమి ఉండదు అక్కడ. 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కదా, 5 సంవత్సరాలు చేసినాడు ఏం చేయలేదు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ట్వీట్ చేశారు. ఏమనంటే ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుందని చెప్పి, అలా రాహుల్ గాంధీ కానీ మహారాష్ట్రలో ఒక ఎంపీ కానీ చెప్పడం. 2019లో ఈవీఎంలోనేగా జరిగింది. అప్పుడు 151 సీట్లు వచ్చినప్పుడు వాళ్ళు అంతే అన్నారు. అదేం ఉండదు. ఈవీఎంలు కరెక్టే. కాకపోతే ఏంటంటే జనాల్లో మార్పు వచ్చింది. మార్పు వచ్చి ఓటు వేసారు కాబట్టి వాళ్ళు గెలిచారు. అంతేగాని ఈవీఎంలు తేడా అవన్నీ నేనైతే నమ్మను. జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ కానీ మహారాష్ట్రలో ఒక ఎంపీ కానీ వీళ్ళందరూ కూడా ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే న్యాయం జరిగినట్టు కనబడుతుందని ఈ ఊరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుతామే కానీ వాస్తవంగా బ్యాలెట్ పేపరే కరెక్ట్. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కూడా అదే అన్నాడు. ఇది గెలిచినప్పుడు ఈవీఎంలే కరెక్ట్ అన్నాడు, ఇవ్వాలంటున్నాడు. ఆ రోజు చంద్రబాబు కూడా అదే అన్నాడు, ఈవీఎంల వల్లే నేను ఓడిపోయానని. ఈరోజు ఈవీఎంలే కరెక్ట్ అంటున్నారు. కానీ అభివృద్ధి చెందినటువంటి ప్రతి దేశంలో కూడా ప్రపంచ అన్ని దేశాల్లో కూడా బ్యాలెట్నే అంటున్నారు. బ్యాలెట్ అనేటువంటిది కరెక్ట్ విధానం. ఇవన్నీ ఈవీఎంలు అనేది ఇప్పుడు టెక్నికల్గా ఉన్నటువంటి కంప్యూటర్ యుగంలో ప్రతిదాన్ని హ్యాక్ చేయవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకుల నుంచి, అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి బ్యాంకులో నగదు ఇవన్నీ డబ్బుల్ని హ్యాక్ చేస్తున్నారు. ఈ ఈవీఎంలు చేయటం పెద్ద లెక్క. కనుక ఈవీఎంలు తీసేసి ఎప్పుడైనా సరే సామాన్యులు అందరూ కూడా ఓటేయాలంటే బ్యాలెట్ పేపరే కరెక్ట్ దేశానికి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ట్వీట్ చేశారు. ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుంది. అప్పుడు అనలేదే మరి 151 సీట్లు గెలిచి ఇప్పుడు అనలేదే. ఇవ్వలేదు కనాలా? ఆ రోజు వీళ్ళు అన్నారు, ఇవాళ వాళ్ళు అంటున్నారు. అయ్యా సరే, చంద్రబాబు నాయుడు గారు కూడా మారిన చంద్రబాబు నాయుడు మీ అందరికి కనపడతారంటారు. సరే కనపడతారని అంటారు. అది అంతా వాళ్ళ ఇష్టం, మన ప్రాప్తం. అయ్యా ఇప్పుడు కనపడాలని మనం అనుకుంటాం. మనం కూడా అదంతా మన ప్రాప్తం. కడతాడని మనం అనుకుంటున్నాము. ఎంతవరకు కట్టేది అది మన ప్రాప్తం. పోలవరం కడతా అంటున్నాడు, అది మన ప్రాప్తం. మనం తినడం ఉంటే కడతాడు, లేకపోతే లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎం కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుంది అంటున్నాడు. అన్నీ అయిపోయిన వాటి గురించి ఎందుకు గురు పంచాయతీ కొట్టుకోవడం, అయిపోయిన పెళ్ళికి బ్యాండ్ మేఘాలు కొట్టుకుంటే ఏమీ ఉండదు ఆడ. ఏదో అయిపోయింది కామన్ అవన్నీ. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ మీద ఎక్కువ హామీలు ఇచ్చారు కదా, పథకాలన్నీ ఎక్కువ ఇస్తాడు, రాజధాని 2 సంవత్సరాలు పూర్తి చేస్తా ఉన్నాడు. దీని అభిప్రాయం? చంద్రబాబు నాయుడు ఏమి ఎక్కువ ఇచ్చాడు చెప్పు నువ్వు? ఏమి ఎక్కువ ఇచ్చాడు చెప్పు? 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ 15,000 ఇస్తా అంటున్నాడు. తర్వాత ఎన్ని కోట్లు మనకి ట్యాక్సీ పెరిగిద్ది అది చెప్పు. అమ్మఒడి అన్నాడు, ఇంకోటి అమ్మఒడి అన్నాడు. ఇప్పుడు ఏది దీవంలో పోది అమ్మవాదం. అది ఆయన ఇచ్చినది, ఈయన ఇచ్చినది అంతే. ఇవన్నీ కామన్ గురు. అంతేగాని 1.5 తలం ఇచ్చాడు జగన్ నాకు. 1,80,000 లోను. జగన్ పర్లేదు బా, నాకు ఇల్లు లేదనా, నాకు జగన్ ఇల్లు ఇచ్చాడు. ఏమాట కామాట మనం తప్పనుకోకూడదు. జగన్ నెంబర్ 1 చేశాడు. నా పిల్లలిద్దరికీ అమ్మఒడి వేసాడు జగన్. అది చంద్రబాబు నాయుడు నాకేం వీలే. అప్పుడు ఏమి వీలే. అది 30,000 రాసుకున్నారు ఆయన్ని, మనకేమీ లేదు. ఇప్పుడు ఏదన్నా ఆయన ఇస్తే ఇక అది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఈవీఎంల ద్వారా కాదు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుంది. పోయినసారి కానీ 151 సీట్లు వచ్చినప్పుడు మరి ఈసీఎంలు నేను బూతులు ఏజెంట్ చేశాను. ఈసీఎంలు ఏమైనాయి ఏంది 40 ఓటింగ్ 50 ఓటింగ్ అయిపోతుంది కొట్టుకున్నారు. అప్పుడు అడగలేదు మరి నరేంద్ర మోడీ గారు చేశారు. 151 సీట్లు వచ్చేటప్పుడు మరి దానికి అందాలి కదా. వాళ్ళు అప్పుడు స్కాన్ చేశారని చెప్పుకోవచ్చుగా. మరి ఇప్పుడు నువ్వు మోడీ గారికి మద్దతు వీళ్ళు మద్దతు ఇచ్చారని చెప్పి కలిసి ఉన్నారు, కూటమితో కలిసి ఉన్నారని చెప్పి మరి నువ్వు అడుగుతాం కదా, తప్పు కదా అది. ఇప్పుడు చేస్తే మరి బీజేపీకి ఎందుకు ఏడు వచ్చింది?
జనసేనకి 21 ఎందుకు వచ్చింది? 134 సీట్లు టీడీపీకి ఎందుకు మొత్తం కలిపి ఒకదానికే పడాలి కదా. ఈ సీజన్ రాంగ్ అయితే మరి అవునా కదా? ఈ సీజన్ రాంగ్ అయితే మొత్తం ఒకదానికే పడాలి కదా. మరి ఎందుకు పడలేదు? మరి జనసేనకి ఎన్ని డివైడ్ పోయి ఎందుకు వచ్చినాయి? కౌంటింగ్ చేశారు కదా. కౌంటింగ్ చేయకుండా మొత్తం ఒకదానికి మద్దతు ఇవ్వాలి కదా అప్పుడు. అది జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుంది. ఏమో తమ్మనండి, మంచిదే కదా అది కూడా. ఓకే అది సార్, పోలవరం ఆలస్యత కారణం చంద్రబాబు నాయుడు అని వైసీపీ కారణం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అది వాళ్ళకే తెలియాలి, వాళ్ళిద్దరికే ఎవరనేది. మనం ఏం చెబుతాం? వాస్తవం కనపడుతుందిగా. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు మన వచ్చినట్టయితే రాజధాని అయిపోయేది, పోలవరం అయిపోయేది, అభివృద్ధి కూడా డెవలప్ బాగుండేది. అది జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు, ఈవీఎంలు కాకుండా అప్పుడు బ్యాలెట్ పేపర్ జరిగితే బాగుంటుందని అన్నారు. కానీ లోకేష్ ఏమో 2019లో కూడా ఈవీఎంలతోనే గెలిచారు కదా అని చెప్తాను. అది కరెక్టేగా. ఈవీఎంలు ఇప్పుడు ఎలక్షన్స్కి ముందే మాకు ఈవీఎంలు వద్దని చెప్పాలి, ఏ పార్టీ వాళ్ళైనా కానీ. ఆఫ్టర్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జనం ఇచ్చిన తీర్పుని మనం తప్పు పట్టకూడదు. ఎందుకంటే జన తీర్పుని మనం ఏకీభవించాలి. ఇప్పుడు 151 సీటు వచ్చినప్పుడు మరి వీళ్ళు కూడా అలాగే చెప్పారు. ఎవరు? టీడీపీ వాళ్ళు 150 సీట్లు వచ్చి ఇదంతా ట్యాంపరింగ్ అయింది అది ఇదని. ఇప్పుడు వాళ్ళు అదే మాట చెప్తున్నారు. మోదీ గారు కొన్ని ఏరియాల్లో తక్కువ సీట్లు వచ్చినాయి. మరి సెంట్రల్ గవర్నమెంట్ చేయగలిగే ఇది ఉంటే ఆ సీట్లను కూడా వాళ్ళు ట్యాంపరింగ్ చేసి ఎక్కువ సీట్లు వచ్చాయిగా. మనం ఇదంతా మనం ఇది చేయలేం. కొంతమంది ఛాలెంజ్లు విసురుతున్నారు కదా, ట్యాంపరింగ్ ఎలా చేస్తారో చూపించండి. పురంధేశ్వరి గారు కూడా అన్నారు, మా ఇండియాలో తయారు చేసిన ఏ ఈవీఎం యాక్ అవ్వడానికి, ట్యాంపరింగ్ చేయడానికి వీలు లేకుండా తయారు చేసేవాళ్ళు. ఇంకా అది మన అంత లోతుగా దాన్ని స్టడీ చేయలేకపోయాము. అది జగన్ గారు నిన్న ట్వీట్ చేశారు, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లు జరిగితే బాగుంటుంది. మన పట్టభద్రులు బ్యాలెట్ పత్రాలకి ఏమైంది? 3 పోయినాయిగా. సిగ్గెత్తలేదు మనం అనటానికి. నువ్వు 157 వచ్చినప్పుడు ఈవీఎం లేక మనం ఒక మాట మాట్లాడేటప్పుడు మనకు 4 ఏళ్ళు చూపిస్తాయి. నువ్వు 151 వచ్చినప్పుడు నీకేది ఈవీఎంఏగా, అప్పుడు బ్యాలెట్ ఏం కాదుగా. ఆ మాటలని వీళ్ళు పరువు తీసుకోవటం. గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవీఎంలు ట్యాపింగ్ అన్నాడు. ఏమన్నారు? అయిపోయిందిగా. వాళ్ళు ప్రజాభిప్రాయానికి తలొగ్గారు, మెల్లకుండా కూర్చున్నారు. వీళ్ళకి మళ్ళీ ఇంకా ప్రజల మీద వేయటలా. మేము మంచి చేసాం, మేము సంక్షేమం. నువ్వు ఇవాళ కొత్తగా చేసామైంది. ఎన్టీ రామారావు కాడ నుంచి ఉంది సంక్షేమం. వాడు 2000 ఇచ్చాడు, నువ్వు 3000 ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది. నెలకు 250 సంవత్సరానికి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకెక్కువ సంక్షేమ పథకాలు ఇస్తా అన్నారుగా. ఇది ఇచ్చే ఇవ్వచ్చు, ఏముంది? వీళ్ళు దోసుకునే దానికంటే అది రైట్ కాదు. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ట్వీట్ చేశారు, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లు జరిగితే బాగుంటుంది అంట. 151 గెలిచినప్పుడు ఈవీఎంల పాలు అప్పుడు టీడీపీ అంటే కాదు, ఈవీఎంలు కరెక్ట్ అన్న చంద్రబాబు నాయుడు. ఇవాళ ఈవీఎంల పాలు అంటే ఎలా? ఈవీఎంల పాలు అయితే బీజేపీ 400 వచ్చాయిగా, 240 ఎందుకు వచ్చినాయి? అంటే దేశంలో చాలా మంది అంటున్నారు, రాహుల్ గాంధీ కానీ ఎంపీ కానీ మహారాష్ట్ర ఎంపీ. నేను ఓడిపోయాను, నేను చూస్తానండి. నేను ఓడిపోయాను అనుకో ఆయన మీద నిందేస్తానండి. నేను ఓడిపోయాను ఆయన మీద నిందేస్తా, అది కామనం. 151 గెలిచినప్పుడు ఈవీఎంలు పనిచేసినాయా? 151 సీట్లు గెలిచినప్పుడు ఈవీఎంలు పనిచేసినాయా? ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఈవీఎం అన్నాడుగా. మరి అప్పుడు చంద్రబాబు అన్నాడు, అప్పుడు ఈవీఎంలు కరెక్ట్ అని చెప్పాడుగా. జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడుగా ఈవీఎంలు కరెక్ట్ అని. మరి ఇవాళ ఈవీఎంలు రంగాన్ని ఎలా చదువుతున్నాడు? అదే జగన్మోహన్ రెడ్డిగా. న్యాయం జరిగితే జరిగినట్టు కనబడాలి అంటున్నాడు. న్యాయం జరిగితే జరిగినట్టు కనబడాలి అన్న. అవును, న్యాయం జరిగినట్టే కనపడిందిగా. న్యాయం జరిగినట్టే అప్పుడు చంద్రబాబు నాయుడు దెబ్బతీశారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి న్యాయం జరిగింది. ఇలా జగన్మోహన్ రెడ్డి న్యాయం జరిగింది, చంద్రబాబు న్యాయం జరిగింది.